హలో అందరికి, పూజ చేశాక ఆ టెంకాయని ఏం చేయాలా అనుకుంటున్నారా? అయితే ఇవాళ నేను మీకు ఒక కొబ్బరి చట్నీ చూపిస్తా. సూపర్ స్పైసీగా సింపుల్ గా 2 నిమిషాలంటే 2 నిమిషాల్లో అయిపోయే విధంగా ఉంటది. అయితే పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు మన కారంకి తగినట్టు తీసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు తీసేసిన, పొట్టు కూడా ఉంచుకోవచ్చు, కాకపోతే పిల్లలకి కొంచెం గట్టిగా ఉంటదని చెప్పి పొట్టు తీసేసిన. అందులో చింతపండు, జీలకర్ర యాడ్ చేయాలి. కాకపోతే నా దగ్గర జీలకర్ర లేదు, అందుకని జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇంక ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. ఇందులో ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. అయితే మిక్సీ పట్టాక పోపు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పోపు వేయట్లేను. ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఇది నా స్పెషల్ గా, నా టేస్ట్ కి తగినట్టు. ఇట్లాంటి పచ్చళ్ళు కలుపుకొని తింటుంటే అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటది. ఈ ప్రాసెస్ అంతా రోట్లో చేసుకుంటే ఇంకా ఈ పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ టైం ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ చేయండి.